పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ధమ్మపదం యొక్క ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనము చాలా విషయాలు తెలుసుకున్నాము. అంటే విషయాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇది చెప్పినటువంటి విషయాలు జీవితంలో ఆచరణయోగ్యంగా ఎవరైతే తీసుకొస్తారో ఇవి ఒక జీవిత సూత్రాలు అయిపోతాయి. తీసుకొచ్చే వాళ్ళకి, మామూలుగా వినే వాళ్ళకి ఒక వీణుల విందుగా ఉంటాయి. జస్ట్ లిజన్ అండ్ ఎంజాయ్ అన్నట్టు. బట్ ఈ ధమ్మపదలో మాట్లాడే ప్రతి ఒక్క అంశం ఏదైతే ఉందో అది జీవితంలో ఆచరించాల్సింది. బుద్ధుడు చెప్పినటువంటి ఈ యొక్క ధర్మ మార్గము, ఆయన ఇచ్చినటువంటి జీవిత సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని జీవితంలో ఇంప్లిమెంట్ చేసినట్టయితే తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా ఆ యొక్క నిర్వాణాన్ని పొందుతారు అని చెప్పి చాలామంది ఈ మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళు దాన్ని అందుకోవడం జరిగింది. అండ్ ఆ కాలంలో, బుద్ధుడి కాలంలో కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంతోమంది ఆ పాత్లో ట్రావెల్ చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ధర్మ మార్గంలో ఎందుకు నడవాలి? అసలు ఆధ్యాత్మికత యొక్క ఎసెన్స్ ఏంటి? మనిషిగా పుట్టినందుకు ఏం సాధించాలి? మనిషి తత్వంతో ఎలా జీవించాలి అనేది మనం ఒక అనాలిసిస్ లాగా మనం తెలుసుకున్నప్పుడు, ఈ 84 కోట్ల జన్మల ఈ పరంపరలో మనిషిగా పుట్టినందుకు, మనిషిగా బ్రతికేటటువంటి హక్కును సంపాదించుకోవాలి. మనిషిగా పుట్టడము, మనిషిగా బ్రతికే హక్కును సంపాదించుకోవడానికి గల తేడా ఏంటి? ఇప్పుడు జంతువులకి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటి అని మనం తీసుకుంటే, జంతువులకి ఒక ప్రోగ్రామ్డ్ లైఫ్ ఉంటుంది. ఒక ప్రోగ్రామ్డ్ లైఫ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, వాటికి ఒక విచక్షణ ఉండదు, ఒక ఆలోచన విధానం ఉండదు. అది ప్రకృతి పరంగా అన్నీ ఒక సిస్టమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ప్రకృతి పరంగా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. మరి మానవ జన్మకు వచ్చాక, మనిషిగా పుట్టాక మరి చాలామంది మనిషిలాగా బ్రతుకుతున్నారా అని మనము చూసినట్టయితే మనకి లేదు అనే అనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ పీపుల్ జంతువులాగానే బతుకుతారు. వీళ్ళకి లైఫ్లో ఒక విచక్షణ ఉండదు, వివేకం ఉండదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. చాలా ఇండిసిప్లిన్డ్గా లైఫ్ లీడ్ చేస్తారు. ఇప్పుడు మనిషిగా పుట్టి మనిషిగా జీవించేటటువంటి హక్కుని సంపాదించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశువులు ఉంటాయి. ఈ పశువు అనే పదానికి అర్థం ఏంటి అంటే, ఇది మనకి సంస్కృతంలో మనం తీసుకుంటే గ్రాంధికంగా మనం ఆలోచిస్తే ఏంటంటే, ఎవరైతే ఒక పాశంతో బంధింపబడతారో, ఈ పాశము అంటే ఏంటి? ఒక బాండేజ్, ఒక అటాచ్మెంట్, తెలియనటువంటి ఒక అజ్ఞానంలో వేసుకున్నటువంటి ఒక బంధనం, దాన్ని పాశం అంటారు. ఎవరైతే అన్ని రకాల బంధనాల్లో ఇరుక్కుపోయి జీవిస్తారో వాళ్ళు ఆధ్యాత్మికం ప్రకారము మనుషులు కాదు, పశువులు అన్నట్టు. అందుకే మనకి మన మైథాలజీలో మనం తీసుకున్నట్టయితే, మైథలాజికల్ కన్సెప్ట్స్లో మనం తీసుకున్నట్టయితే, ఈ యొక్క యమధర్మరాజు చేతిలో పాశం ఉంటుంది అని అంటారు. అది వేసేసి ఇలా తీస్తే ప్రాణం అనేది బయటికి వస్తుంది అని చెప్పి ఒక సింబాలిక్గా మనకి ఈ కథల్లో చెప్తూ ఉంటారు జనరల్గా. ఆ పాశం అంటే ఏంటంటే, ఈ శరీరంలో ఉండేటటువంటి ఒక ప్రాణశక్తి ఏదైతే ఉందో
అది అన్ని రకాల బంధనాల్లో ఇరుక్కుపోయి ఉంటుంది. ఈ అన్ని రకాల బంధనాల్లో ఇరుక్కుపోయి ఉండడం వల్ల అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్నటువంటి బంధాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందులో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు దాన్ని ప్రకృతి పరంగా ఎవరో దాన్ని బయటికి తీసేదాకా ఆ యొక్క ప్రాణం అనేది బయటికి రాదు. దాన్ని అందుకే ఏమంటారంటే పాశము అంటారు. అంటే ఎవరైతే ఈ యొక్క రకరకాల బంధనాల్లో, రకరకాలైనటువంటి డిస్క్రిమినేషన్స్తో, రకరకాలైనటువంటి ఆ యొక్క బాండేజెస్లో పడిపోయి ఎవరైతే జీవిస్తారో వాళ్ళని ఏమంటారంటే పశువులని అంటారు. ఇది ఆధ్యాత్మికం ప్రకారం. ఈ మాట చాలామందికి నొచ్చుకుంటారు చెప్తే, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. స్పిరిచువాలిటీ కన్సర్ట్స్లో చూసినప్పుడు దిస్ ఇస్ ఫ్యాక్ట్. అంటే ఎవరైతే అన్కాన్షియస్ స్టేట్లో జీవిస్తారో, ఎవరైతే మూర్ఛలో బతుకుతారో, ఎవరైతే అంధకారంలో అజ్ఞానంలో బ్రతుకుతారో వాళ్ళకి ఆ పశువులకి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే మనిషి బంధనం అనేది ఎప్పుడు వేసుకుంటారు, ఒక బాండేజ్ అనేది ఎప్పుడు వేసుకుంటారు అంటే వాళ్ళు అన్కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు, మూర్ఛలో ఉన్నప్పుడు ఈ యొక్క రకరకాలైనటువంటి వ్యామోహాల్లో పడిపోతారు మనుషులు. నిజంగా కాన్షియస్గా జాగృతిలో ఉన్నప్పుడు మనిషి బంధనాల్లో పడడం అనేది అది జరగదు. కాన్షియస్గా మీరు అలర్ట్గా ఉన్నప్పుడు మీరు బాండేజెస్లో పడరు. మీరు ఒక స్వేచ్ఛని పదంలో వెళ్తూ ఉంటారు, ఒక ఫ్రీడమ్ అండ్ బ్లిస్ స్టేట్లో వెళ్తూ ఉంటారు. మీరు అన్కాన్షియస్గా ఉన్నప్పుడే, మూర్ఛలో ఉన్నప్పుడే ఇలాంటి బాండేజెస్ అన్నీ ఏర్పరచుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనిషిగా పుట్టడం అనేది ఒక ఎత్తు అయితే, మనిషిగా జన్మించినందుకు మనిషిగా బ్రతికేటటువంటి హక్కుని కూడా సంపాదించుకోవాలి. భూమిపైన పుట్టడం ఒకటే సరిపోదు, ఆ హక్కుని సంపాదించుకోవాలా. ఎలా సంపాదించుకుంటారు హక్కుని? అందుకే అన్ని జన్మల్లో కంటే కూడా మానవ జన్మ సర్వోత్కృష్టమైనది, ఉన్నతమైనది అని అంటారు. ఎందుకు అన్నారు ఉన్నతమైనదని చెప్పి? వేరే జన్మలను ఎందుకు అనలేదు, మనిషిని మాత్రమే ఎందుకు అన్నారు? మనిషిలో ఉండేటటువంటి ఒక విశిష్టమైన లక్షణం ఏంటి, ఒక విలక్షణమైన తత్వం ఏంటి అని మనము చూసినట్టయితే, మనిషి అనేవాళ్ళు చాలా యూనిక్గా ఉంటారు. వీళ్ళకి ఆలోచన విధానము, తర్వాత ఒక విశిష్టత, ఒక విలక్షణమైన తత్వము వీళ్ళకి ఉంటుంది. ఇది జంతువులకి, పశువులకి ఉండదు. మరి ఇంత విలక్షణమైన, విశిష్టమైన తత్వం ఉన్నటువంటి మనుషులు ఒక పశువులాగా, జంతువులాగా బ్రతికారు అనుకోండి, వాళ్ళకి మనిషిగా జీవించేటటువంటి హక్కు ఉంటుందా? రూపంలో మనిషిలాగా ఉన్నారు, కానీ వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి క్యారెక్టర్ మనం చూసినప్పుడు, ఒక ఇన్నర్ క్యారెక్టర్ మనం చూసినప్పుడు వాళ్ళు మనకి మనిషిలా కనిపించరు. ఈ దేహం ఒకటి మారుతుంది అంతే. ఈ లోపల ఇన్నర్ క్వాలిటీస్, ఇన్నర్గా మనము చూసినప్పుడు వాళ్ళలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండవు. వాళ్ళకి జంతువులకి పెద్ద తేడా ఏమి ఉండదు. ఆ బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ, యాటిట్యూడ్స్ కానీ, తర్వాత వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి ఆ మార్గం కానీ, రకరకాలైనటువంటి ఫ్లక్చుయేషన్స్లో పడిపోవడము, రకరకాలైన అట్రాక్షన్స్లో పడిపోవడము, ఇవన్నీ కూడా మనిషికి ఒక బంధనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. దీనివల్ల ఏమైపోతుందంటే మనిషిగా పుట్టినా మనిషిగా బ్రతకలేకపోతున్నారు. ఆ హక్కుని కోల్పోయారు మనుషులు. మనిషికి ఉండాల్సినటువంటి సహజమైన లక్షణాలు లేవు. ఇప్పుడు ఒక పులిలాగా బ్రతికినప్పుడు, ఒక కుక్కలాగా బ్రతికినప్పుడు మనిషి మనిషిలాగా ఎందుకు బ్రతకడు? ఎందుకు ఇంత డిఫరెన్సెస్ ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ మనిషిలో అతి ఉంటుంది అన్నమాట. ఎక్స్ట్రీమిటీస్లో ఉంటాడు మనిషి ఎప్పుడు కూడా. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎదగడం స్టార్ట్ చేస్తే బాగా హయ్యెస్ట్ గోల్కి వెళ్ళిపోయి, బాగా పీక్స్కి వెళ్ళిపోయి ఒక బుద్ధత్వాన్ని పొందుతాడు, ఒక బుద్ధుడైపోతాడు, జ్ఞానోదయాన్ని పొందుతాడు, విశ్వ మానవుడు అవుతాడు. అదే దిగజారిపోవడం స్టార్ట్ చేస్తే, లోయర్ స్టేట్స్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఒక పశువు కంటే హీనమైన స్థితికి దిగజారుతాడు. రెండు అతి మనిషి లోపల ఉంటాయి. ఈ అతిగా ఉండేటటువంటి ఒక క్వాలిటీస్ని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో
ఒక మధ్యస్థంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క మనిషిగా బ్రతికేటటువంటి హక్కుని సంపాదిస్తారు భూమి మీద. ఇప్పుడు ఒక రూపం మారింది అంటే గుణం కూడా మారాలి, బుద్ధి కూడా మారాలి. రూపం వరకు మారితే ఏమీ రాదు. ఈ భౌతిక దేహం అనేది ఇవాళ ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఫిజికల్ బాడీ ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. కానీ మీరు చేసేటటువంటి మీ కర్మలు, మీ సంస్కారాలు, తర్వాత మీ యొక్క జీవిత విధానం అనేది ఇది చాలామందిని ప్రభావితం చేస్తుంది మీరు జీవించి ఉన్నప్పుడు. దాని తర్వాత మీరు చనిపోయాక కూడా ఈ ఈ చేసినటువంటి ఈ యొక్క సంస్కారాలకి వచ్చినటువంటి ఆ యొక్క ఫలితాలు, దాని తాలూకు ఆ ఇంప్రింట్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క అంతర్మనస్సు మీద ఒక ముద్ర పడిపోయి ఉంటాయి. ఇక దాని నుంచి విముక్తి కావాలంటే చాలా కష్టపడాలి. ఇదేగా జరుగుతోంది ఈ జన్మ జన్మల యాత్రలో. మళ్ళీ మనము ఈ యొక్క హ్యూమన్ లైఫ్లో మనం సాధించాల్సినటువంటి ఆ యొక్క గమ్యాన్ని మనం చూసినప్పుడు మనం నిజంగా ఆ గోల్ని రీచ్ అవుతున్నామా లేదా అని మనం గమనిస్తే మెజారిటీ పీపుల్ రీచ్ కావట్లేదనే చెప్పాలి. ఇప్పుడు ధ్యానం అనేది ప్రతి ఒక్కళ్ళ సహజ స్వభావం అయినప్పుడు, జ్ఞానం అనేది ప్రతి వాళ్ళు దాన్ని పొందడానికి పుట్టినప్పుడు, కొంతమంది మాత్రమే ఎందుకు పొందుతున్నారు, మెజారిటీ ఎందుకు దాన్ని పొందలేకపోతున్నారు అంటే చాలామంది దాన్ని పొందేటటువంటి హక్కుని కోల్పోయారు. ఎందుకంటే మనిషిగా పుట్టి మనిషిగా బ్రతకట్లేదు కాబట్టి. సో ఈ మనిషిగా బ్రతకలేకపోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే తను ఒక జీవితం అనేది చాలా నెగిటివ్గా ఒక త్రిశంకు స్వర్గంలో బతికినట్టు బతుకుతున్నారు మనుషులు. అంటే రూపంలో చూడ్డానికి మనిషిలాగా ఉంటారు, మనసేమో ఒక పశువుకు ఉండాల్సినటువంటి మనసు ఉంటుంది. తర్వాత హృదయంలో భావాలు, ఇమోషన్స్ ఇవన్నీ తీసుకుంటే మొత్తం ఆ జంతు లక్షణాలు ఉంటాయి. అంటే పరిపూర్ణంగా మనిషిలాగా బ్రతకడం అంటే ఏంటి అంటే మనస వాచ కర్మణ హృదయపరంగా పరిపూర్ణమైనటువంటి మనిషిలాగా ఆవిర్భవించాల. కేవలం రూపంలో కాదు, అన్ని విధాలుగా. రూపంలో మనిషిలాగా ఉండాలి, ఆలోచన విధానంలో మనిషిలాగా ఆలోచించాలా, హృదయంలో వచ్చేటటువంటి భావాలు, ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక మనిషి తత్వంతో కూడుకున్నవై ఉండాలి. అందుకే మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకడం అనేది చాలా కష్టం. పుట్టడం చాలా ఈజీ, కానీ మనిషిలాగా బ్రతకడం కష్టం. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు, ఎంతమంది మనుషుల్లాగా బ్రతుకుతున్నారు అని మనం చూస్తే ఒక 10% కనబడతారు మనకు, అంతే. నిజంగా ఆ ప్రేమతత్వంతో, కరుణతో, మానవత్వంతో, హృదయంతో బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మరి ఇన్ని కోట్ల మంది జంతువులాగా బతుకుతున్నట్టే కదా. నిజంగా మనం మనిషిలాగా బ్రతికితే వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్తో పాటు, స్వయం అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధి కూడా తోడ్పడతారు. సో అలాంటి వాళ్ళలో మనము తీసుకుంటే ఒక 10% పీపులే మనకు కనబడతారు. అందులో మనకి సైంటిస్టులు వస్తారు, కొంతమంది ఉద్యమకారులు, విప్లవకారులు, రిఫార్మర్స్, మానవతావాదులు, సంఘ సంస్కర్తలు, కొంతమంది జ్ఞానులు. ఇలా కొంతమంది మాత్రమే ఈ యొక్క సమాజ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, స్వయం యొక్క అభివృద్ధిని చేసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ మెజారిటీ పీపుల్ వీళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు జీవిస్తున్నారు. సో కాబట్టి ఎందుకు మనిషిలో ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయి?
శారీరక స్వభావం అనేది ఒకటిలాగా ఉన్నప్పుడు, మనిషి దేహం అనేది దాని క్వాలిటీస్ ఒకటిలాగా ఉన్నప్పుడు, మనిషి తత్వం అనేది ఎందుకు డిఫరెంట్గా ఉంది? ఆ ఇన్నర్ అనేది ఎందుకు డిఫరెన్స్గా ఉంది అని మనం చూసుకుంటే, మనిషి జీవితం అనేది ఒక జంక్షన్ లాగా ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ 84 కోట్ల జన్మలలో అన్ని జీవులకి ఉండాల్సినటువంటి ఆ యొక్క లక్షణాలు, ఆ క్వాలిటీస్ ఇవన్నీ మనిషి లోపల ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఈ జన్మలకి సంబంధించినటువంటి ఆ యొక్క బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. అంటే ఆ సంఘటన అక్కడ జరిగిపోయింది, ఆ ఇన్సిడెంట్ అక్కడ జరిగిపోయింది, కానీ దాని తాలూకు ఆ మెమొరీ ఏదైతే ఉంటుందో, ఆ స్మృతి ఏదైతే ఉంటుందో, ఆ యొక్క జ్ఞాపకం ఏదైతే ఉంటుందో అది అలా ఫిక్స్ అయిపోయింది దాని లోపల. అది ఫిక్స్ కావడం వల్ల ఏమైపోయిందంటే, ఇప్పుడు ఒక్కొక్క స్టేజెస్లో అంటే మనిషి లైఫ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, డిఫరెంట్ స్టేజెస్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ వస్తాయి. సో ప్రతి ఒక్క కండిషన్లో, ప్రతి ఒక్క సిట్యుయేషన్లో ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ క్వాలిటీ బయటకు వస్తుంది. మీరు గమనించండి. ఇప్పుడు ఈ కామంతో ఉన్న వాళ్ళకి, ఈ కోరికలతో ఉండే వాళ్ళకి, వాళ్ళు పశువులాగానే బిహేవ్ చేస్తారు. వాళ్ళకి మంచి చెడు విచక్షణ ఉండదు. అంటే ఆ టైంలో పశువు అయిపోతాడు. తర్వాత కోపతాపాలతో ఆవేశంలో ఉండేవాడు జంతువులాగా బిహేవ్ చేస్తాడు. వాడికి మంచి చెడు విచక్షణ ఉండదు. ఈర్ష్య ద్వేషాలతో ఉండేవాళ్ళు ఎదుటి వాళ్ళని బాధ పెట్టైనా సరే, ఎదుటి వాళ్ళని తక్కువ చేసైనా సరే వాళ్ళు సుఖపడాలి అనుకుంటారు. ఇది కూడా జంతు లక్షణమే. ఈ ఎస్పెషల్లీ ఈ యొక్క అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇది మనిషి లక్షణాలు కాదు, మంచి లక్షణాలు కాదు, మనిషి లక్షణాలు కూడా కాదు. ఇవన్నీ పశు లక్షణాలు. అది కామం కానీ, క్రోధం కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ ఇవన్నీ జంతువు లక్షణాలు, పశువుల యొక్క లక్షణాలు, మనిషి లక్షణాలు కాదు. మరి మనిషి యొక్క క్వాలిటీస్ ఏంటి? అసలు మనిషి అనేవాడు మైండ్తో బ్రతకద్దు, మనసుతో బ్రతకద్దు, హృదయంతో బ్రతకాలి. ఎప్పుడైతే ఈ హృదయంతో జీవిస్తాడో అప్పుడు మనిషి లక్షణాలు అనేవి బయటకు వస్తాయి. ఈ మనిషి లక్షణాలు బయటికి రావడానికే ఈ ప్యూరిఫికేషను, ఈ మెడిటేషన్స్, ఈ యోగాస్ ఇవన్నీ. ఎందుకంటే నువ్వు మనిషిగా పుట్టావు కానీ మనిషిగా బతకట్లేదు కాబట్టి, నీ లోపల ఆ ప్యూరిఫికేషన్ లేదు కాబట్టి, కనీసం ఇవన్నీ చేస్తే ఈ టెక్నిక్స్తో వెళ్తే అన్న కాస్త ప్యూరిఫికేషన్ జరిగితే నువ్వు మనిషిలాగా బ్రతుకుతావు అనేటటువంటి ఉద్దేశంతో పూర్వకాలం నుంచి ఎంతోమంది జ్ఞానులు, యోగులు, ఋషులు ఈ టెక్నిక్స్ అని ఇవ్వడం జరిగింది. అసలు ఎంత విచిత్రమైన పరిస్థితి మనిషిది అంటే, అరే ఎలాంటి జ్ఞానం లేనటువంటి ఒక పశువు కానీ, ఒక జంతువు కానీ, ఒక క్రూర మృగం కానీ అది తన స్వభావంతో తను బ్రతుకుతోంది, ఏం తెలియకుండా, ఏ గైడెన్స్ లేకుండా, ఎవరి మార్గనిర్దేశనం లేకుండా దాని స్వభావంతో అది బ్రతుకుతోంది. మనిషి ఎందుకు బ్రతకడు? తన నేచర్తో ఎందుకు బ్రతకడు మనిషి? అంటే మనిషిలాగా బ్రతకడానికి కూడా ఒక గైడెన్స్ కావాలి. అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి కూడా నీకు గైడెన్స్ కావాలి. అంటే ఎంత ఒక విచిత్రమైన పరిస్థితి ప్రతి మనిషిది, భూమి మీద పుట్టిన ప్రతి మనిషిది. ఇప్పుడు మీరు జంతువులని, పశువులను తీసుకుంటే అవి పుట్టిన వెంటనే ఒక 3 అవర్స్లో అవి నడిచేస్తాయి, 1-2 అవర్స్లో నడిచేస్తాయి తల్లి గర్భం నుంచి బయటికి రాగానే. కానీ ఒక వ్యక్తి భూమి మీద నడక నేర్చుకోవాలి అంటే, పర్ఫెక్ట్గా నడవాలి అంటే ఒక 5 సంవత్సరాలు పడుతుంది. నడక మామూలుగా అడుగులు వేసి శారీరకంగా నడవాలంటేనే ఒక 5 సంవత్సరాలు ఈజీగా పడుతుంది పర్ఫెక్ట్ నడక నేర్చుకోవాలంటే. ఇక ఒక నాలెడ్జ్ నేర్చుకోవాలన్నా, ఒక విద్యని నేర్చుకోవాలన్నా కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఇంకా జీవితంలో ఒక నడక, ఒక నడవడిక, జీవిత విధానం తెలుసుకోవాలంటే, కరెక్ట్గా సమాజాన్ని అర్థం చేసుకోవాలా, తను తాను అర్థం చేసుకోవాలంటే కనీసం 25 సంవత్సరాలు పడుతుంది.
అంటే ఈ 25 సంవత్సరాల వరకు కూడా డిపెండెన్సీ లైఫే. ఈ 25 సంవత్సరాల వరకు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? అది కూడా సరైన గైడెన్సు, సరైనటువంటి మార్గనిర్దేశనము, ఆ టైంలో సరైనటువంటి దశలో దిశలో వెళ్ళినప్పుడు దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేకపోతే అక్కడ కూడా దొరకదు, ఆ గైడెన్స్ కూడా దొరకదు అక్కడ కూడా. ఇలా దొరక్కపోవడం వల్ల ఏమైపోతుందంటే మనిషి పరిపూర్ణమైనటువంటి మానవుడిలాగా బ్రతకలేకపోతున్నాడు. అసలు మనిషిగా భూమి మీద జీవించేటటువంటి హక్కుని కోల్పోతున్నాడు. మెజారిటీ మనుషులను మీరు చూస్తే, సమాజంలో మెజారిటీ పీపుల్ని చూస్తే మీకు మనిషిలాగా అనిపించరు, అసలు జంతువులాగానే అనిపిస్తారు. వీళ్ళు జంతులోకానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్వభావమే వాళ్ళలో కనిపిస్తుంది. మనకి ఒక పశువులాగా అనిపిస్తారు, జంతువులాగా అనిపిస్తారు, కానీ మనిషిలాగా కనిపించరు. మీరు గమనించండి, ఎప్పుడైనా బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళ హావభావాలు, వాళ్ళ గెస్చర్స్, బిహేవియర్ ప్యాటర్న్స్, ఈవెన్ వాళ్ళు అన్నం తినేటటువంటి విధానం చూడండి. మీరు ఎవరైనా ఆహారం తింటుంటే వాళ్ళ తినే విధానం చూడండి, వాళ్ళ ఫుడ్ కలిపేటటువంటి ఒక పద్ధతిని చూడండి. మనము అన్నం తినేటటువంటి పద్ధతిని బట్టి చెప్పచ్చు ఆ వ్యక్తి ఎలాంటి వాడని చెప్పి. కనీసము ఆ తినే అన్నం పైన రెస్పెక్ట్ ఉండదు, దాని మీద ఒక దృష్టి ఉండదు. కనీసం ఏం తింటున్నాము అనేటటువంటి ఆ స్మరణ కూడా ఉండదు. ఏదో తినాలి అన్నట్టు తినేస్తూ ఉంటారు, దాని మీద ఒక అవేర్నెస్ ఉండదు. ఒక పశువు కనుక ఎట్లా గడ్డి తింటుందో కొంతమంది మనుషులు అన్నం అట్లే తినేస్తారు. అంటే వాళ్ళ ప్రతి ఒక్క మూమెంట్ మనం గమనించినట్టయితే వీళ్ళు మనిషి అవునా కాదా అని ఈజీగా చెప్పేయచ్చు. వాళ్ళ మాటలు, ఎస్పెషల్లీ వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళు జీవితంలో చేసేటటువంటి పనులు, వాళ్ళ కర్మలు, ఇదంతా మనం చూస్తుంటే ఒక పశువులాగానే అనిపిస్తారు. ఈ మోసాలు, ద్వేషాలు, అవినీతి, అక్రమాలు, ఈ కామక్రోధ లోభాల మునిగి తేలడాలు, ఇదంతా మనిషి లక్షణాలు కాదు ఇవి. అందుకే చాలామంది జ్ఞానులు ఏం చెప్తారంటే, మనిషి భూమి మీద పుట్టింది భగవంతుడు కావడం కోసమే, కానీ మనిషి మనిషే కాలేకపోతున్నాడని అంటారు. ఇక భగవంతుడు అయ్యే సంగతి తర్వాత, మనిషి మనిషిలాగానే బ్రతకలేకపోతున్నాడు. అంటే రూపంలో మనిషిలా కాదు, వాళ్ళ నేచర్ గురించి మాట్లాడారు ఇక్కడ. రూపంలో మనిషిగా చాలామంది కనబడతారు, కానీ వాళ్ళ స్వభావం చూస్తే జంతు స్వభావమే కనబడుతుంది. అసలు మనుషులకి జ్ఞానోదయం ఎందుకు రావట్లేదు, బుద్ధత్వం అనేది ఎందుకు రావట్లేదు అంటే మనిషి మనిషిలాగా బ్రతకట్లేదు. సో మనం చేసేటటువంటి ఈ యొక్క ధ్యాన సాధన కావచ్చు, ఈవెన్ గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గం కావచ్చు, ఆర్య సత్యాలు కావచ్చు, ధమ్మపదం కావచ్చు, ఇవన్నీ దేని కొరకంటే బేసిక్గా మనం ఆలోచిస్తే మనిషి మనిషిలాగా మారడానికే. మనిషిగా పుట్టినవాడు మనిషిగా బ్రతికేటటువంటి హక్కుని సాధించుకోవడానికే ఈ సాధన సంపత్తి అంతా. మనిషి తత్వంతో బ్రతకడానికి, మానవత్వంతో బ్రతకడానికి. నువ్వు ఇప్పుడు మానవత్వంతో, మనిషి తత్వంతో బ్రతికితే అసలు ఏ సాధన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎన్లైటైన్మెంట్ వస్తుంది, ఒక క్షణంలో వచ్చేస్తుంది. నిజంగా మనిషి మనిషిలాగా బ్రతికితే ఏ ధ్యానం అక్కర్లేదు, ఏ సాధన అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఆటోమేటిక్గా చాలా సహజంగా, సరళంగా ఆ బుద్ధత్వం అనేది వచ్చేస్తుంది. అలా బ్రతకట్లేదు కాబట్టే ఇన్ని సంవత్సరాలు సాధన చేయాల్సి వస్తుంది. సింపుల్గా మీరు 100% ఒక మనిషిలాగా మారిపోండి, జ్ఞానోదయం ఈ క్షణంలో వస్తుంది. మనిషి తత్వంతో జీవించండి, మీరు హృదయంతో బ్రతకడం అలవాటు చేసుకోండి. హృదయంతో జీవించే వాళ్ళు ఆ యొక్క దైవత్వానికి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. హృదయంతో బ్రతికే వాళ్ళు ఎప్పుడు దైవత్వంతో ఒకటైపోయే ఉంటారు. అలా బ్రతకట్లేదు కాబట్టే ఇంత కష్టపడాల్సి వస్తుంది, సాధన చేయాల్సి వస్తుంది. ఈ సాధన కూడా దేని కొరకు చేస్తున్నారు? మనిషిగా పుట్టాం కాబట్టి మనిషిగా బ్రతకాలి. బ్రతకాలి అంటే ఇన్ని రకాల నెగిటివిటీస్ ఉన్నాయి, దీని లోపల ఇన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి, రకరకాల లక్షణాలు ఉన్నాయి,
జంతువులాగా బతున్నారు, పశువులాగా బతున్నారు. ఈ క్వాలిటీస్ అనేవి మారకపోతే మనిషి తత్వం అనేది ఎట్లా డెవలప్ అవుతుంది? అది డెవలప్ అవ్వడానికే జన్మల సాధన చేస్తున్నారు. ఇప్పుడు ఈ లైఫ్లో మనం మనిషిలాగా పుట్టాము, కానీ చనిపోయేటప్పుడు మన యొక్క కాన్షియస్నెస్, మన ఆలోచన విధానం, మన భావన ఎలా ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ మనకి నెక్స్ట్ లైఫ్ వస్తుంది. మళ్ళీ మనిషిగా పుట్టకపోవచ్చు కూడా. చాలామంది అంటారు మనిషిగా పుట్టిన వాళ్ళు మళ్ళీ ఇంకో లైఫ్కి, ఇంకో జంతు లైఫ్కి పోరు అని చెప్పి అంటారు. కానీ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బుద్ధుడి జీవితంలోనే ఒక సంఘటన జరిగింది. అది ఒక బౌద్ధ భిక్షువు ఒక వస్తువు యొక్క వ్యామోహంలో పడిపోయి, ఆఫ్టర్ ఆల్ అదెంత ఒక గొంగడి, ఒక బ్లాంకెట్, దాని యొక్క వ్యామోహంలో పడిపోయి బౌద్ధ భిక్షువుగా ఉన్నటువంటి అతను దాని మీద ఒక వ్యామోహంతో, అటాచ్మెంట్తో ఆ రాత్రంతా దాన్ని ఊహించుకుంటా, కల్పన చేసుకుంటా అలా పడుకున్నప్పుడు అనుకోకుండా అదే టైంలో ఆ మృత్యు అనేది సంభవించింది, వచ్చేసింది డెత్. తన మైండ్ సెట్ ఎట్లా ఉంది? దాని మీద ఒక వ్యామోహం ఉంది. అది ఒక స్త్రీ మీద వ్యామోహం కావచ్చు, ఒక వస్తువు మీద వ్యామోహం కావచ్చు, ఆస్తుల మీద వ్యామోహం కావచ్చు, ఏదైనా కావచ్చు. వస్తువు ఏదనేది ఇంపార్టెంట్ కాదు, విషయం ఏదనేది ఇంపార్టెంట్ కాదు, వ్యామోహం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ వ్యామోహం చేయబట్టి ఏమైపోయిందంటే ఆ యొక్క ఈ గొంగడి పైన ఉన్నటువంటి ఆ వ్యామోహంతో ఆ బౌద్ధ భిక్షువు గొంగడి పురుగు అయిపోయాడు. ఇది బుద్ధుడి లైఫ్లో జరిగింది ఈ సంఘటన. ఎక్కడ బౌద్ధ భిక్షువు, ఎక్కడ మానవ జన్మ, ఎక్కడ బుద్ధుడి శిష్యుడు, ఎక్కడ గొంగడి పురుగు లైఫ్? మళ్ళీ ఆ మానవ జన్మ ఎప్పుడు రావాలి? మళ్ళీ బుద్ధుడు లాంటి వ్యక్తి ఎక్కడ దొరకాలి? ఇదంతా ఎప్పుడు జరగాల్సినది, సంభవమేనాది? అంటే చిన్న చిన్న విషయాలకి జీవితాలను తాకట్టు పెడతారు. చిన్న చిన్న విషయాలకి ప్రలోభపడి ఇంత పెద్ద జీవితాన్ని పణంగా పెడతారు. ఇంకా నయ్యం, అసలు మరణం అనేది విశ్వంలో ఉంది కాబట్టి మనుషులు ఈ మాత్రమన్నా కాస్త ఈ బ్యాలెన్స్గా ఉన్నారు. ఇది కూడా లేకపోతే ఆఖరికి ఒకే మనిషి భూమి మీద మిగిలేవాడు అందరిని చంపేసి. ఎందుకంటే మనిషి వ్యక్తిత్వంలో అతి ఉంటాయి. ఈ అతి అనేటటువంటి ఈ యొక్క లక్షణాల వల్ల ఏమైపోతుందంటే దిగజారిపోతే అటే పోతాడు, ఎదిగితే ఒకే ఎదగడం మొదలు పెడతాడు. ఇక్కడ అందుకే బుద్ధుడు ఏం చెప్తాడంటే, అందుకే అన్ని సమ్యక్ రూపంలో ఉండాలి అంటాడు, బ్యాలెన్స్డ్గా ఉండాలంటాడు. సమ్యక్ దృష్టి, సమ్యక్ వాణి, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవిక, సమ్యక్ సంకల్పము, సమ్యక్ కర్మ, సమ్యక్ స్వీకార భావము. ధ్యానం కూడా సమ్యక్ రూపంలో ఉండాలి, అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అండ్ సమాధిలోకి వెళ్ళినా రైట్ సమాధి స్టేట్లోకి వెళ్ళాలి. ఎక్కడ కూడా అతి అనేది ఎక్కడ పనికిరాదు. ఈ అతి అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ లైఫ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అతి అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ జీవితం అనేది అస్తవ్యస్తం అయిపోతుంది అని చెప్పి బుద్ధుడు చాలా స్పష్టంగా దీని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా మనిషిగా పుట్టడం అనేది ఒక ఎత్తు అయితే, మనిషి జన్మకు రావడం ఒక ఎత్తు అయితే, మనిషిలాగా భూమి మీద బ్రతికేటటువంటి హక్కుని సంపాదించుకోవాలి. అంతేగాని మనిషిలాగా పుట్టి పశువులాగా జంతువులాగా బ్రతకడం కాదు, ఊరికే తినడం కోసం బ్రతకడం కాదు, ఏదో ఎంజాయ్ చేయడం కోసం బ్రతకడం కాదు. జీవితంలో తప్పకుండా సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ చేయాలి. పోనీ అది చేయకపోయినా అట్లీస్ట్ మనిషిలాగా బ్రతకాలి, మనిషి యొక్క లక్షణాలతో బ్రతకాలి, మనిషి తన యొక్క జీవిత విధానాన్ని అర్థం చేసుకొని జీవించాలి. సింపుల్గా మనిషిలాగా బ్రతికితే ఆటోమేటిక్గా ఈ క్షణంలో మనిషి జ్ఞానోదయాన్ని పొందుతాడు. అలా బ్రతకలేకనే, అలా తత్వంతో ఉండలేకనే ఇన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ సాధన పేరు మీద ఈ సంవత్సరాలు పడుతుంది, కొంతమంది కొన్ని జన్మలు పడుతుంది. ఇంత కష్టపడాలా? సింపుల్గా ఆ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, చూసేటటువంటి దృష్టిని మార్చుకోవాలి, జీవించేటటువంటి జీవిత విధానాన్ని మార్చుకుంటే ఈ క్షణంలో అది సంభవిస్తుంది, ఆ యొక్క బుద్ధత్వం అనేది. దాని గురించి మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. జ్ఞానోదయం కొరకు ఎప్పుడు కష్టపడద్దు, కష్టపడాల్సిన అవసరం ఉండదు. అసలు మీరు ఎక్కడ కష్టపడాలి అంటే ఈ చెత్త చెదారాన్ని పోగొట్టుకోవడానికే.
ఈ అనవసరమైనటువంటి ఈ భ్రమల నుంచి, ఇల్యూషన్స్ నుంచి, ఈ జంతు లక్షణాల నుంచి, పశు లక్షణాల నుంచి బయటపడడానికే ఈ సాధనలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే. అంటే మనసు అనేది ఎంత నెగిటివ్ ఆస్పెక్ట్స్లో వెళ్తోంది, మనసు అనేది ఎంత ఇల్యూషన్స్లో పడేస్తుంది మనిషిని, తర్వాత మనసు అనేది ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తుంది మనిషిని అటు పోనీయకుండా అని మనం చూసినట్టయితే మనకి చాలా కనబడతాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది అని మనం చూస్తే మనుషులు టోటల్గా అన్కాన్షియస్నెస్లో లైఫ్ లీడ్ చేస్తున్నారు, మూర్ఛలో బతుకుతున్నారు. ఇప్పుడు జంతువుల పశువుల లక్షణాలు ఏంటంటే వాటికి మూర్ఛ ఉంటుంది, వాటికి అరిషడ్ వర్గాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. ఈ 3 జంతువుల పశువుల లక్షణాలు: మూర్ఛ, కామక్రోధ లోభాలు, కోపతాపాలు, ఆవేశాలు. ఇవన్నీ జంతువుల పశువుల లక్షణాలు. మరి మనిషి లక్షణం ఏంటి అంటే మానవత్వము, కరుణ, తర్వాత జాగృతి, ఒక వివేకము, ప్రజ్ఞ, తర్వాత ఒక మేధస్సు, ప్రేమతత్వం, మానవత్వం. ఇది మనిషి లక్షణాలు. ఈ లక్షణాలు మీ లోపల ఉద్భవిస్తే తప్పించి మీకు జ్ఞానోదయం రాదు. ఎందుకంటే ఈ యొక్క జంతు లక్షణాలతో, ఈ లక్షణాలతో బ్రతికితే అసలు మనిషే కాలేనప్పుడు ఇక భగవంతుడు ఎక్కడవుతాడు? మనిషిగా పుట్టి మనిషిగా బ్రతకలేని వాడు భగవంతుడు ఎట్లా అవుతాడు? అది ఇంకా హయ్యెస్ట్ స్టేట్. గాడ్లీనెస్ అనేది ఇంకా హయ్యెస్ట్ స్టేట్. గాడ్లీనెస్ క్వాలిటీస్ అనేవి ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. దైవత్వం యొక్క లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి, బ్రహ్మ విహారాలు డిఫరెంట్గా ఉంటాయి. మనిషి తన సహజ స్వభావంతో జీవించలేనప్పుడు ఇక దైవత్వంతో ఏం జీవిస్తాడు? ఇది చాలా హైలీ ఇంపాసిబుల్ అయిపోయింది. అందుకే ఈ జ్ఞానోదయం అనేది, ఈ యొక్క లిబరేషన్ అనేది ఒక అందని ఫలంలాగా అందరినీ ఊరిస్తోంది. ఇది చాలామంది ఏమనుకుంటారంటే కొంతమందికి మాత్రమే ఇది సాధ్యమైంది, మా వల్ల అవుతుందా అని అనుకుంటారు. ఎవరో ఒక బుద్ధుడికి, ఒక పరమశివుడికి, లేదంటే ఇంకో కొంతమంది మాస్టర్స్కి సాధ్యమైంది, మాకు అవుతుందా అని అనుకుంటారు. ఎందుకు వాళ్ళు అట్లా అనుకుంటారంటే వీళ్ళ లోపల ఉండేటటువంటి ఒక నెగటివిటీస్ పోగొట్టుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. అసలు వీళ్ళు ఆ నెగిటివ్ షేడ్స్తో బ్రతుకుతున్నారన్న విషయం చాలామందికి తెలీదు. మేము ధ్యానం చేసేస్తున్నాం కదా, మాకు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. అసలు ధ్యాన స్థితి, పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితి అనేది, ఆ స్థితి వస్తే ఎట్లా ఉంటుంది అనేది చాలామంది మెడిటేటర్స్కి తెలీదు. ధ్యానం అంటే విజువలైజేషన్స్, అభూత కల్పనలు, ఇవి అవి అనుకుంటారు, హాలుసినేషన్స్లో ఉంటారు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ట్రాన్స్లో ఉండిపోతారు. అది ఒక మూర్ఛలో ఉంటారు, నిద్రలోకి వెళ్తారు, అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్తారు, కానీ ధ్యానంలో మాత్రం ఉండరు. ధ్యాన స్థితిని పొందడానికే ఇంత కష్టమైపోతుంది. ఇంకా సమాధి స్టేట్ని ఎప్పుడు రీచ్ అవుతారు? సెల్ఫ్ రియలైజేషన్కి ఎప్పుడు వెళ్తారు? ఆ నిర్వాణిక్ స్టేట్కి ఎప్పుడు వెళ్తారు? ఇదంతా ఎందుకు కాలేకపోతుంది అంటే ఒకే ఒక దీనికి డ్రాబ్యాక్ ఏంటి అంటే మనిషిగా పుట్టి మనిషిగా బ్రతకట్లేదు అంతే. ఈ మనిషిగా బ్రతికేటటువంటి ఈ లక్షణాలు మీరు డెవలప్ చేసుకునేంత వరకు కూడా ఈ సాధన అనేది కష్టమైపోతుంది. ఇప్పుడు సింపుల్గా మీరు మనిషి యొక్క లక్షణాలతో, హృదయంతో మీరు జీవించడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు ఏ సాధన చేయక్కర్లే, మీకు ఆటోమేటిక్గా మీరు అస్వేచ్ఛ ఆనందంలోకి వెళ్ళిపోతారు. ఏ సాధన అక్కర్లే, ధ్యానం కానీ యోగం అని ఏమక్కర్లే. మీరు మనిషిగా పుట్టారు, మనిషిగా బ్రతకండి చాలు. 100% పరిపూర్ణమైనటువంటి మానవుడిలాగా బ్రతకండి చాలు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. దైవత్వం అనేది ఈ క్షణంలో సంభవిస్తుంది, జ్ఞానోదయం అనేది ఈ క్షణంలో వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక టాపిక్లో ఒక పీక్స్కి వెళ్ళిపోవాలా, ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మనుషులలో మార్పు ఎందుకు రావట్లేదు, చేంజ్ అనేది ఎందుకు రావట్లేదు అంటే
వీళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయరు. ధ్యానం చేసినా పర్ఫెక్ట్గా చేయరు, బ్రతికినా పర్ఫెక్ట్గా జీవించరు. కనీసము ఆ జంతు లక్షణాలతో పశు లక్షణాలు జీవిన అది కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. సగం 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 చేస్తారు. ఇటు పర్ఫెక్ట్గా జంతువులు కాదు, అటు పర్ఫెక్ట్గా పశువులు కాదు, పర్ఫెక్ట్గా మనుషులు కాదు. అన్నీ కలగలిపి ఈ మనిషి యొక్క పర్సనాలిటీలో, మనిషి యొక్క వ్యక్తిత్వంలో ఇది కాస్త అది కాస్త అది కాస్త ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఏ విషయంలో కూడా ఒక పరిపూర్ణత్వం రావట్లేదు, ఏ విషయంలో ఒక సంపూర్ణత్వం రావట్లేదు, ఒక మెచ్యూరిటీ రావట్లేదు, ఒక సాచురేషన్ పాయింట్ రావట్లేదు. ఇలా రాకపోవడం వల్ల మార్పు అనేది వస్తలేదు ఎవరికి. ఇప్పుడు ఎస్పెషల్లీ భారతదేశంలో ఇన్ని ధర్మ గ్రంథాలు, ఇన్ని శాస్త్రాలు, ఇంతమంది గురువులు, ఇంత జ్ఞానము, ఇన్ని సత్సంగాలు, ఇన్ని వింటున్నప్పటికీ కూడా మనుషులలో మార్పు ఎందుకు రావట్లేదు? వై దే ఆర్ నాట్ ఇన్వైటింగ్ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్ అంటే వాళ్ళు కేవలము వినడం వరకే పరిమితం అవుతారు. ఆ విన్నంతసేపు ఏమనిపిస్తుంది? అబ్బాయి ఇది బాగుంది అనిపిస్తుంది, కానీ జీవితంలో దాన్ని ఆచరించరు. ఆ వినడం వరకే ఇట్లా వింటారు, ఒక చెవితో వింటారు, ఇంకో చెవితో వదిలేస్తారు. దాన్ని లోపల తీసుకోరు, దాని మీద స్వాధీనం చేసుకోరు, దాన్ని మననం చేయరు. దాన్ని శ్రవణం చేస్తారు, కేవలం శ్రవణం వరకే పరిమితమైతే మననం చేసుకోరు. ఆ మననం చేసుకోనంత వరకు దాని మీద ధ్యాస రాదు, దాని మీద దృష్టి రాదు. ఆ దృష్టి రాకపోతే మీరు జీవితంలో దాన్ని ఆచరించలేరు. ఆచరించినప్పుడు జీవితంలో మార్పులు రావు. ఇలా ఒక జన్మల ఈ యొక్క యాత్రలో ఈ మానవ జన్మకు వచ్చాక అంతకుముందు లైఫ్లో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. సో కాబట్టి మనిషిగా పుట్టడం అనేది ఒక ఎత్తు అయితే, భూమి మీద మనిషిలా బ్రతికేటటువంటి హక్కుని కూడా సంపాదించుకోవాలి. మనిషిగా పుట్టి పశువులాగా జంతువులాగా బ్రతకదు. కాబట్టి మనిషిగా బ్రతికేటటువంటి హక్కుని సంపాదించుకోవడం అంటే ఏంటి అంటే ఆ యొక్క జ్ఞానాన్ని, దైవత్వాన్ని, ఆ యొక్క శక్తిని పొందాలి. అది పొందడానికే మనం ఈ లైఫ్కి వచ్చాం, ఇంకా వేరే పర్పస్ లేదు. కూడుగూడు గుడ్డ కోసం అన్వేషణ చేయడం, లేదా డబ్బు కొరకు అన్వేషణ చేయడం, అఫ్కోర్స్ జీవితంలో బ్రతుకుతున్నప్పుడు ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే, బట్ ఇది సర్వస్వం కాదు. కానీ మెజారిటీ పీపుల్ ఈ యొక్క అన్వేషణలో, ఈ ప్రాపంచిక అన్వేషణలో పడిపోయి అసలు వాళ్ళు మేము మనుషులం అనే విషయాన్నే మర్చిపోతున్నారు. ఇలా మర్చిపోవడం వల్ల ఏమైపోతుందంటే, ఆ పుట్టినప్పుడు అలా అన్కాన్షియస్గా పుట్టారు, ఆ బ్రతుకుతున్నంతకాలం అన్కాన్షియస్గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఇక చనిపోయేటప్పుడు కూడా అదే అన్కాన్షియస్ స్టేట్లో చచ్చిపోతున్నారు. జీవితం మీద ఒక దృష్టి లేదు, చేసే పని మీద ఒక ధ్యాస లేదు, ఏం చేస్తారో తెలియదు, ఎటు వెళ్తారో తెలియదు, ఏం సాధిస్తారో తెలియదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ యొక్క 100 సంవత్సరాలు కూడా కాదులే, ఈ రోజుల్లో 60-70కి అవుట్ అవుతున్నారు. ఈ యొక్క 60-70 సంవత్సరాల ఈ యాత్రలో ఈ ఫ్రమ్ క్రాడిల్ టు గ్రేవ్యార్డ్ యాత్ర మనం తీసుకుంటే అంతా పరిగెత్తి ఎక్కడ పడతారంటే ఆఖరికి ఒక సమాధుల్లో పడిపోతున్నారు. ఇంకా అంతకంటే ఏం కనిపించట్లేదు లైఫ్లో. అంటే బాల్యం అనేది ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. యవ్వనం అనేది కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలీదు. సంసారంలో పడ్డాక ఇక అసలు తమను తామే కంప్లీట్గా మర్చిపోతారు. ఆఖరికి మరణం అనేది వచ్చాక ఇంకా నీ పని అయిపోయింది వచ్చి అనగానే అప్పుడు తల పట్టుకొని కూర్చుంటారు. అయ్యో లైఫ్ అంతా పోయింది, నేనేం సాధించలేదు. అప్పుడు జీవేషణ, బతకాలి అనే జీవేషణ పెరుగుతూ ఉంటుంది చచ్చిపోయే టైంలో. కానీ ఈ యంగేజ్లో ఉన్నప్పుడు, ఈ అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు, సంసారంలో ఉన్నప్పుడు వాళ్ళకి బ్రతుకు గురించి గుర్తురాదు. చచ్చిపోయే టైంకి ఇంకా బతకాలి అనుకుంటారు. ఇన్నాళ్ళు బతికి ఏం సాధించారు? ఇప్పుడు చచ్చిపోయే ముందు బతికి ఏం సాధిస్తారు? ఇది ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఈ అనుభవం జరుగుతుంది. కానీ అవేర్ కారు, అవేక్ కారు, దాని మీద ధ్యాస పెట్టరు, నటినే బ్రతుకుతారు. కాబట్టి మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకండి, మనిషిగా భూమి మీద బ్రతికేటటువంటి హక్కుని సంపాదించుకోండి, మనిషి తత్వంతో జీవించండి, మానవత్వంతో జీవించండి. పశువులాగా జంతువులాగా కాదు, రూపంలో మనిషిలాగా కాదు, స్వభావంతో మనిషిలాగా ఉండండి. సో మనిషి అనే వాళ్ళకి
5 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఒకటి కంపాషన్, లవ్, హ్యుమానిటీ అండ్ ఒక అవేర్నెస్లో జీవించడం, ఒక జ్ఞానంతో జీవించడం, ఒక ప్రజ్ఞతో వివేకంతో జీవించాలి. స్వయం కళ్యాణంతో పాటు లోక కళ్యాణానికి కూడా, తర్వాత సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి తప్పకుండా మీ యొక్క కాంట్రిబ్యూషన్ చేయాలి. ఫస్ట్ సెల్ఫ్ డెవలప్మెంట్. సెల్ఫ్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే డబ్బు సంపాదించడం, ఆస్తులు సంపాదించడం, పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారాలు, ఇది కాదు సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం జరగాలి, హృదయ వికాసం జరగాలి, జీవిత వికాసం జరగాలి. జీవితాన్ని అర్థం చేసుకొని జీవించాలా. మీ యొక్క యాటిట్యూడ్స్, మీ బిహేవియర్ ప్యాటర్న్స్, మీ పర్సనాలిటీ, మీ ఇండివిజువాలిటీ, దీని మీద దృష్టి పెట్టి జీవించాలి. ఒకవేళ మీ లోపల నెగిటివ్ షేడ్స్ ఉంటే దాన్ని పాజిటివ్ వీటికి తీసుకొచ్చుకోవాలి. అది మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఇది మీరు మార్చుకోవచ్చు. సో కాబట్టి మనిషిగా పుట్టినందుకు భూమి మీద మనిషిగా బ్రతికే హక్కుని సంపాదించుకోవడం అంటే ఏంటి అంటే మీరు మనిషి తత్వంతో జీవించడము, హృదయంతో బ్రతకడము, జాగృతిలో బ్రతకడం, శక్తితో బ్రతకాలి, శక్తియుక్తులతో బ్రతకాలి. మీ లోపల ఉండేటటువంటి మీ పొటెన్షియాలిటీస్, మీ లోపల ఉండేటటువంటి మీ ఎలిజిబిలిటీస్ని గుర్తించి మీరు ఎప్పుడైతే జీవిస్తారో ఆటోమేటిక్గా మీరు భూమి మీద మనిషిగా జీవించేటటువంటి హక్కుని సంపాదించుకుంటారు. ఈ యొక్క జన్మల యాత్రలో ఈ యొక్క మానవ జన్మ అనేది విశిష్టమైనది, విలక్షణమైనది. కాబట్టి సో మీరు ఆ లక్షణాలతో, విశిష్టమైన లక్షణాలతో, విలక్షణమైన తత్వంతోనే మీరు జీవించాలి. అలా జీవిస్తేనే మీకు ఆ హక్కు అనేది వస్తుంది అని చెప్పి పురాతన కాలం నుంచి ఎంతోమంది ఇదే చెప్పుకుంటూ వచ్చారు. ఈవెన్ బుద్ధుడు కూడా అలా బ్రతకడానికే ఈ ఆర్య సత్యాలు కానీ, అష్టాంగ మార్గం కానీ, ఈ ధ్యానం కానీ, ఈ మార్గం అంతా, ధమ్మపద అంతా ఎందుకు? మీరు మనిషిగా పుట్టారు కాబట్టి మనిషిగా భూమి మీద బ్రతికేటటువంటి హక్కుని సంపాదించుకోవడానికి ఇవన్నీ మార్గాలు. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్క ధ్యాని ఆలోచించాలా, ప్రతి ఒక్క సంసారి కూడా ఆలోచించాలా. ఇది కేవలము ధ్యానులకి చెప్పింది కాదు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఇదే విధంగా బ్రతకాలి. మనిషిగా పుట్టారు, మనిషిగా బతకండి. మనిషిగా బ్రతికే హక్కుని సంపాదించుకోండి. ప్రేమతో, మానవత్వంతో, హృదయంతో బ్రతకండి. పశువులాగా, జంతువులాగా కాదు. మీ సహజ స్వభావంతో, మీ ఒరిజినల్ ఫేస్తో లైఫ్ లీడ్ చేయండి. అప్పుడు మీరు కూడా ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిలాగా భూమి మీద నిలబడ్డప్పుడు మీరు ఒక విశ్వ మానవులు అయిపోతారు. అలాంటి వారే జ్ఞానోదయం పొందుతారు. అలాంటి వ్యక్తి మాత్రమే జ్ఞానోదయాన్ని పొందుతాడు. అరాకొరగా బతికితే వాళ్ళు పొందరు. అందుకే భూమి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఎంతమంది జ్ఞానోదయం పొందారంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అందరు ఎందుకు పొందలేకపోతున్నారంటే ఇన్ని రకాల నెగిటివ్ షేడ్స్ పెట్టుకుంటే ఎక్కడొస్తుంది జ్ఞానోదయం? ఎంటర్టైన్మెంట్ ఎట్లా వస్తుంది? ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే వాళ్ళు కూడా అదే కామక్రోధ లోపాలతో బతుకుతారు, ఈర్ష్యాద్వేషాలతో బతుకుతారు, అహంకారాలతో, అజ్ఞానాలతో బతుకుతారు. సరే మామూలుగా బయట వాళ్ళు బతికారంటే అనుకోవచ్చు, కానీ ఇందులోకి వచ్చాక కూడా ఇంక ఇవన్నీ ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇంకెట్లా మీరు దాన్ని అందుకుంటారు? నిజంగా మీరు మనిషిగా పుట్టి మనిషిగా బ్రతికితే, నిజంగా ఇదే జన్మలో మీరు జ్ఞానోదయాన్ని పొందాలనుకుంటే మనిషిగా జీవించేటటువంటి హక్కుని సంపాదించుకోండి. మొత్తం మీ యొక్క ఇండివిజువాలిటీని చేంజ్ చేసుకోండి, మీ వ్యక్తిత్వాన్ని చేంజ్ చేసుకోండి. జాగృతిలో బ్రతకండి, జ్ఞానంతో బ్రతకండి, ప్రజ్ఞతో బ్రతకండి. క్షణక్షణం జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. మీ లోపల ఉండేటటువంటి మీ నెగిటివిటీస్ని బయట పడేయండి. ఒక పాజిటివ్ అప్రోచ్తో ఇటు పర్సనాలిటీ డెవలప్మెంట్, మూర్తిమత్వ వికాసంతో వ్యక్తిత్వ వికాసం చేసుకోండి, జీవిత వికాసం చేసుకోండి. ఆటోమేటిక్గా జ్ఞానోదయం అనేది కూడా మీ లోపల వికసిస్తుంది. సో ఫ్రెండ్స్, దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. తర్వాత జీవితాన్ని చాలా సమర్థవంతంగా జీవించండి. పరిపూర్ణమైనటువంటి మనిషిలాగా జీవించండి. ఆటోమేటిక్గా దైవత్వం అనేది మీ సొంతం అయిపోతుంది. మీరు పరిపూర్ణమైనటువంటి మానవుడిలాగా బ్రతికితే దైవత్వం అనేది మీకు ఒక వరంలాగా దొరుకుతుంది. అది కూడా ఎప్పుడో కాదు, ఈ క్షణంలో దొరుకుతుంది. కాబట్టి మీరంతా కూడా ఆ యొక్క
స్థితిని పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మనిషి తన యొక్క అస్తిత్వాన్ని తను కాపాడుకుంటే, మనిషి యొక్క అస్తిత్వం అనేది ఎక్కడైతే ఒక పరిపూర్ణత్వానికి వస్తుందో అక్కడ దైవత్వం అనేది ఆవిర్భవిస్తుంది. సో చివరిగా దీన్ని మీరు సాధన చేయండి, జీవితంలో అర్థం చేసుకోండి. నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు.